వైకాపా నేత జగన్ అరాచకాలపై రేపు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అహంభావంతో కేసీఆర్, అసహనంతో జగన్ దుర్మార్గాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. కేసీఆర్ కు సామంతరాజుగా జగన్ మారారని అన్నారు. ఏపీని సామంతరాజ్యం చేయాలి అనేదే కేసీఆర్ కుట్ర అని తెలిపారు. వ్యక్తికైనా సంస్థకైనా డేటా అనేది ఒక ఆస్తి అని తెలిపారు. వ్యక్తిగత డేటాపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు నష్టం చేకూరుస్తున్నారని ఆరోపించారు. తెదేపాపై అహంకారంతో తెరాస నేతలు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఏ పార్టీకి లేని సాంకేతిక పరిజ్ఞానం తెదేపా సొంతమని వెల్లడించారు. 24 ఏళ్లు కష్టపడి కార్యకర్తల డేటా సేకరించామని తెలిపారు. ప్రభుత్వ డేటా అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. వైకాపా, తెరాస నేరం బయటపడిందనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఫారం 7 దుర్వినియోగం చేయడం నేరమని ఎన్నికల కమిషనరే చెప్పారని గుర్తు చేశారు. తప్పుడు పత్రాలతో ఓట్ల తొలగింపు కుట్రలు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. గుంటూరులో 4 చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేశారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఓటమి భయంతోనే జగన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.